మీకు కొండా సురేఖ కూడా సరైన సత్సంబంధాలు లేవు అనే ఉన్నాయి. వాళ్ళు ఎవరు అన్న పెడితే వాళ్ళు సున్న బిడ్డ బాపతి కొండ కుటుంబం అంటేనే ఒక వాదమైన ఈర్ష్య అందరికీ వీళ్ళు ఒక మనుషులానే ఎవరి సాయం చేస్తే వారికి బోధ పెడతారు వీళ్ళు. అందులో వాళ్ళకి జన్మనిచ్చింది టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు దయాకరావు గారు. వాళ్ళని తిట్టి నువ్వు కాంగ్రెస్ జనైతే కాంగ్రెస్ జన వ్యవహారంలో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి తిడితే అక్కడ పోతే ఆయన తిట్టి ఇటు వస్తాయి. మళ్ళీ కేసీఆర్ దగ్గర కేసీఆర్ పోయే ముందు కేసీఆర్ కొడుకును కేటీఆర్ తిడుతుంది. ఇళ్ళకి వచ్చిన తర్వాత ఏమైనా సుఖం చేస్తాను పోయే ముందు అక్కడ అంతకుముందు రోషయ్య గారు ముఖ్యమంత్రి ఆయన తిట్టిపోతుంది. నీకు ఎవరైనా అధికారం ఉంటో ఎవరైతే అన్నం పెడితే వాళ్ళు తిట్టుడు బయటికి పోవడం నీకు అలవాటు. వీళ్ళు వెనుక టీడీపీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళు వెనుక ఉన్నట్టుగా అర్థమవుతుంది. వాళ్ళు చెప్పిన వాళ్ళు రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేత ఉన్నట్టుగా అర్థమైంది నాకు. ఇది అంటే వాళ్ళిద్దరు ఏమి కొండ సురేఖను ఎందుకు అప్రోచ్ అయ్యారు, ఎందుకు నడిపిస్తున్నాడు అనుకోవచ్చు మీరు? ఏదో వాళ్ళు చెప్తే ఏమన్నా అంటే ప్రజలు నమ్మతలేరు కదా. విద్యుత్ పార్టీలో మంత్రి కదా ఏమన్నా అంటే వాగ్దాన్ని వాళ్ళు ఊహించాలి కానీ వాళ్ళు ప్రజలు నమ్మతలేరు. వరంగల్ ప్రజలే తెలుసు కదా కొండ సురేఖ గారు ఎవరు అందరి తత్వాలు చూద్దాం వాళ్ళు. మరి ఇన్ని పార్టీలు తిరిగి వచ్చి ఇంతమందికి మీరు చెప్పినట్టుగా సున్నం పెట్టి వచ్చిన ఆమెకు కూడా మళ్ళీ మీ పార్టీలో టికెట్ ఇచ్చి మంత్రికి ఎందుకు చేశారు? మరి వచ్చినప్పుడు సాయం చేసి మనం వీళ్ళు మార్పు వస్తుంది అనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు మార్పు రాలే. వాళ్ళు చెప్తేనే ముఖ్యమంత్రి అంటే వాళ్ళు చెప్తే కాంగ్రెస్ పార్టీ కల్చరా ఇదేమన్నా? గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉండేది పైరవులు. ఢిల్లీలో ఉన్న ఎవరు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉంటుంది. సోనియా గారు ఉంటారు, రాహుల్ గాంధీ గారు ఉంటారు. అన్నిటికన్నా ఎక్కువ అధికమైన కమిటీ సిడబ్ల్యూటీ వాళ్ళు సెంటర్ న్యూస్. ఆ సిడబ్ల్యూ ఎంతోమంది నాయకులు సిడబ్ల్యూ నిన్న ప్రకారం వస్తుంది. నేను పీసీ బ్యాండ్ మనం ఎందుకు కాలే పీసీ బ్యాండ్ నువ్వెందుకు కాలే ముఖ్యమంత్రి అంత దమ్మున్నని మరి గాలి మట్టలు.